హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ న్యూ ఇంగ్లీష్కి సంబంధించి ద సమ్మిట్ విత్ ఇన్ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి 5th లెసన్. ఆల్రెడీ మనం 4 లెసన్స్ అందులో ఉన్న పోయమ్స్ అనేవి డిస్కస్ చేసాం. సో ఈరోజు 5th లెసన్ అనేది డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియో కనుక స్టార్ట్ చేసినట్టయితే, Major HPS Ahluwalia was a member of the first successful Indian expedition to Mount Everest in 1965. సో 1965లో ఎక్స్పెడిషన్ అంటే ఏంటంటే జర్నీ. సో కొంతమంది పీపుల్ కలిసి ఒక పర్టికులర్ రీజన్ కోసం స్టార్ట్ చేసే జర్నీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పెడిషన్ అని అంటూ ఉంటారు. సో ఇక్కడ 1965లో కొంతమంది కలిసి ఈ యొక్క ఎవరెస్ట్ ఎక్కాలి అనే జర్నీని స్టార్ట్ చేశారు. అందులో ఈ హెచ్పిఎస్ అహ్లువాలియా అనే అతను ఒక మెంబర్ అనమాట. హౌ డిడ్ హీ ఫీల్ వెన్ హీ స్టూడ్ ఆన్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ ద వరల్డ్? లెట్ us హియర్ హిస్ స్టోరీ ఇన్ హిస్ వర్డ్స్. సో అతను ఆ యొక్క ఎవరెస్ట్ అనేది ఎక్కిన తర్వాత, హైయెస్ట్ అంటే ఆ యొక్క పీక్కి చివరి స్థానానికి చేరుకున్న తర్వాత అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది అతని మాటల్లోనే చెప్పడం జరిగింది. క్లైంబింగ్ ద సమ్మిట్ అండ్ దెన్ ద మోర్ డిఫికల్ట్ టాస్క్ ఆఫ్ క్లైంబింగ్ ద సమ్మిట్ విత్ ఇన్. సో ఇక్కడ అతను ఏ విధంగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు, సో అందులో ఉన్న డిఫికల్టీస్ ఏంటి, అలాగే సమ్మిట్ విత్ ఇన్. సో మన మనసులో కూడా అంటే మన బాడీలో కూడా ఒక శిఖరం అనేది ఉంటుంది. ఇక్కడ సో సమ్మిట్ అంటే ఇక్కడ శిఖరం అని అర్థం అనమాట. సో శిఖరం అనేది మన మనసులో కూడా అంటే మన బాడీలో కూడా ఒక శిఖరం అనేది ఉంటుంది. సో దాన్ని అధిగమించడం ఎలా, సో వాటిలో ఉన్న డిఫికల్టీస్ ఏంటి అనేవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. Of all the emotions which surged through me as I stood on the summit of Everest, looking over miles of panorama below us, the dominant one I think was humility. So of all the emotions which surged through me, so I stood on the summit of Everest. సో ఎవరెస్ట్ అనేది శిఖరం ఎక్కిన తర్వాత సో అతనికి అన్ని ఎమోషన్స్ అనేవి కూడా ఒకేసారి అంటే మొత్తం ఎమోషన్స్తో అతను చుట్టుముట్టేశాయి అనమాట. సో ఇక్కడ అన్ని ఎమోషన్స్ అనేవి ఒకేసారి మాయమైపోయాయి. సో ఇక్కడ సర్జ్డ్ అంటే ఏంటంటే ఎరో సడన్లీ అండ్ ఇంటెన్స్లీ. సో అన్ని ఎమోషన్స్ అనేవి కూడా అతనికి మాయమైపోయాయి. ఎప్పుడైతే ఆ యొక్క శిఖరం కొనభాగానికి చేరారో, ఎవరెస్ట్ శిఖరం కొనభాగానికి చేరినప్పుడు ఇతని యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా మాయమైపోయాయి అనమాట. లుకింగ్ ఓవర్ మైల్స్ ఆఫ్ పనోరమా బిలో అస్, ద డామినెంట్ వన్ ఐ థింక్ వాజ్ హ్యూమిలిటీ. సో అక్కడి నుంచి చూస్తే పనోరమా అంటే ఒక వ్యూ అనమాట. సో మనం ఏదైనా కొత్త పెద్ద ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళినప్పుడు మనకి చుట్టూ ఆ వ్యూ అనేది కనిపిస్తుంది కదా, ఆ వ్యూ ఏదైతే ఉంటుందో సో దాన్ని పనోరమా అంటారు. ఇక్కడ ఓవర్ మైల్స్ అంటే మైల్స్ వరకు, సో కొన్ని మైళ్ళు వ్యాపించి ఉన్నదన్నమాట ఆ యొక్క వ్యూ అనేది. సో ఇతను ఎవరెస్ట్ శిఖరం ఎక్క ఆ వ్యూ కనుక చూసుకుంటే వాటన్నింటిలో కల్లా ద డామినెంట్ వన్ ఐ థింక్ వాజ్ హ్యూమిలిటీ. సో ఇక్కడ హ్యూమిలిటీ అంటే కైండ్నెస్ అని అర్థం వస్తుంది. సో అలా వాటన్నింటికంట డామినెంట్ వన్ ఏది అంటే ఇక్కడ హ్యూమిలిటీ అని చెప్తున్నారు. ద ఫిజికల్ ఇన్ మీ సీమ్డ్ టు సే థ్యాంక్ గాడ్ ఇట్స్ ఆల్ ఓవర్. అంటే ఫిజికల్గా సో అంత పెద్ద శిఖరం అనేది ఎత్తైన శిఖరం అనేది ఎక్కినప్పుడు ఏమవుతుంది, బాగా అలసిపోతారు. సో అప్పుడు ఫిజికల్గా అతను ఏమనుకుంటున్నారు, అమ్మయ్య ఇంక ఇది అయిపోయింది, సో ఎక్కేసాం మనం ఎవరెస్ట్ అని అనుకుంటున్నారు. బట్ హౌఎవర్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ జుబిలెంట్ దెర్ వాజ్ ఎ టింజ్ ఆఫ్ సాడ్నెస్. సో హౌఎవర్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ జుబిలెంట్ అంటే ఇక్కడ హ్యాపీ బికాస్ ఆఫ్ సక్సెస్. సో మనం ఏదైనా సక్సెస్ సాధించినప్పుడు వచ్చే హ్యాపీని జుబిలెంట్ అంటారు. సో అతను ఈ యొక్క సక్సెస్ అనేది సాధించారు, సో హ్యాపీగా ఉన్నారు అనే దానికంటే అతనికి ఎక్కడో కొంత సాడ్నెస్ అనేది ఉన్నదన్నమాట. సో ఒక సాడ్నెస్ అనే ఒక ఛాయ అనేది అతనికి ఏర్పడింది. వాజ్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ ఆల్రెడీ డన్ ద అల్టిమేట్ ఇన్ క్లైంబింగ్ అండ్ దేర్ వుడ్ బి నథింగ్ హయ్యర్ టు క్లైంబ్. సో ఎందుకని అతనికి ఆ కొంచెం బాధ అనేది ఉన్నది అంటే అన్నిటికంటే ఎత్తైన శిఖరం అనేది ఇంకా ఎక్కేసాం, సో ఇంకా పైకి ఎక్కడానికి ఏమీ లేదే అనే చిన్న బాధ అనేది అతనికి ఉన్నదట. అండ్ ఆల్ రోడ్స్ హియర్ ఆఫ్టర్ వుడ్ లెట్ డౌన్. సో అక్కడి నుంచి చూస్తే ప్రతి దారి కూడా ఇంకా కిందకే ఉంటుంది తప్ప ఇంకా పైకేమీ ఉండదు. సో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అనేది ఎక్కేశారు కాబట్టి ఇంకా అక్కడి నుంచి పైకి ఎక్కడానికి ఏమీ ఉండదు. సో ఇంకేది చూసినా ఆ యొక్క దారులన్నీ కూడా అతనికి కిందకే కనిపిస్తున్నాయట. బై క్లైంబింగ్ ద సమ్మిట్ ఆఫ్ ఎవరెస్ట్ యు ఆర్ ఓవర్వెల్మ్డ్ బై డీప్ సెన్స్ ఆఫ్ జాయ్ అండ్ థ్యాంక్ఫుల్నెస్. సో ఇక్కడ ఓవర్వెల్మ్డ్ అంటే హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఎమోషన్ ఎఫెక్ట్ ఆన్, అంటే
ఒక మూడ్ అని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే ఈ ఎవరెస్ట్ సమ్మిట్ అనేది ఎక్కారో సో వారి యొక్క మూడ్ అంతా ఎలా ఉందట, చాలా జాయ్గా, థ్యాంక్ఫుల్నెస్గా, సో చాలా ఆనందంగా ఉన్నారనమాట వాళ్ళందరూ. ఇట్స్ ఏ జాయ్ విచ్ లాస్ట్స్ ఏ లైఫ్ టైం. సో ఆ యొక్క ఆనందం అనేది, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి లైఫ్ టైం ఉంటుందన్నమాట. ద ఎక్స్పీరియన్స్ చేంజెస్ యూ కంప్లీట్లీ. ద మ్యాన్ హూ హ్యాస్ బీన్ టు ది మౌంటైన్స్ ఈజ్ నెవర్ ద సేమ్ అగైన్. సో ఆ ఎక్కుతున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది, సో ఎక్కిన తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందట. అలాగే ఎవరైతే ఇలా ఈ యొక్క పర్వతాలు అనేవి అధిరోహించే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఒకే విధంగా ఉంటారంటే ఒక పర్వతాన్ని అధిరోహించిన తర్వాత వారు అనేవాళ్ళు ఫుల్గా చేంజ్ అయిపోతారనమాట. వారి యొక్క యాటిట్యూడ్ కానీ వారి యొక్క మొత్తం అన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. యాజ్ ఐ లుక్ బ్యాక్ ఎట్ లైఫ్ ఆఫ్టర్ క్లైంబింగ్ ఎవరెస్ట్ ఐ కాంట్ హెల్ప్ రిమార్కింగ్ అబౌట్ ద అదర్ సమ్మిట్, ద సమ్మిట్ ఆఫ్ ద మైండ్. సో అతను ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత అతను ఇంకొక సమ్మిట్ గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాడట. అదేంటి అంటే ద సమ్మిట్ వితిన్, ద సమ్మిట్ ఆఫ్ మైండ్ అని చెప్తున్నాడు. సో ద సమ్మిట్ ఆఫ్ మైండ్ అంటే మన మైండ్లో ఒక శిఖరం అన్నట్టు. నో లెస్ ఫర్మిడబుల్ అండ్ నో ఈజియర్ టు క్లైమ్. సో అది అంత ఈజీ అయినది కాదు. సో ఏదైతే మనలో ఉన్న ఆ శిఖరం అనేది ఉన్నదో అది అధిరోహించడం అంత సులభం అనేది ఏమీ కాదు అని చెప్తున్నాడు. ఈవెన్ వెన్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద సమ్మిట్, వన్స్ ద ఫిజికల్ ఎగ్జాషన్ హ్యాడ్ గాన్, ఐ బిగిన్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ద క్వశ్చన్ వై ఐ హ్యాడ్ క్లైంబింగ్ ఎవరెస్ట్. సో ఈవెన్ వెన్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద సమ్మిట్, సో ఎప్పుడైతే వాళ్ళు ఆ పర్వతాన్ని తిరిగి కిందకి దిగుతున్నారో, వన్స్ ద ఫిజికల్ ఎగ్జాషన్ హ్యాడ్ గాన్. ఫిజికల్ ఎగ్జాషన్ అంటే ఏంటంటే టైర్డ్నెస్, అలసట అనొచ్చు. సో ఎప్పుడైతే ఆ యొక్క అలసట అనేది పోయిందో అతను ఒక క్వశ్చన్ అనేది అడుక్కున్నారనమాట. సో అతన్ని ఒక క్వశ్చన్ అనేది అడుక్కున్నారు. ఏమనంటే ఎందుకు నేను ఎవరెస్ట్ అనేది ఎక్కాను, వై ఐ హ్యాడ్ క్లైంబ్డ్ ఎవరెస్ట్. సో ఎందుకు నేను ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాను. వై డిడ్ ద యాక్ట్ ఆఫ్ రీచింగ్ ద సమ్మిట్ హ్యావ్ సచ్ ఏ హోల్డ్ ఆన్ మై ఇమాజినేషన్. సో ఎందుకు ఎప్పుడు అంటే ఈ యొక్క సమ్మిట్నే ఈ యొక్క ఎవరెస్ట్నే నేను ఎందుకని ఎంచుకున్నాను. సో ఇంకా ఎందుకు వెళ్ళింది అదంతా కూడా ఎందుకు ఇంకా అలానే ఉండిపోయింది అని అతను ఒక క్వశ్చన్ అనేది వేసుకున్నారు. ఇట్ వాజ్ ఆల్రెడీ ఏ థింగ్ ఆఫ్ ద పాస్ట్, సంథింగ్ డన్ ఎస్టర్డే. సో అది ఆల్రెడీ నిన్న జరిగిపోయిన విషయం. విత్ ఎవ్రీ పాసింగ్ డే ఇట్ వుడ్ బికేమ్ మోర్ రిమోట్. సో ఇంకా రోజులు గడిచే కొలది కూడా అదేంటంటే రిమోట్ అంటే మర్చిపోవడం, సో ఫార్ అవే. సో రోజులు గడిచే కొలది కూడా అది మర్చిపోతూనే ఉంటాం. అండ్ దెన్ వాట్ వుడ్ రిమైన్, వుడ్ మై మెమరీస్ ఫేడ్ స్లోలీ అవే. సో వాట్ వుడ్ రిమైన్ అంటే ఇంక ఈ యొక్క మెమరీస్ అన్నీ కూడా స్లోగా మర్చిపోతామా అని అంటున్నారనమాట. ఆల్ దీస్ థాట్స్ లెడ్ మీ టు ది క్వశ్చన్ మై సెల్ఫ్ యాజ్ టు వై పీపుల్ క్లైమ్ మౌంటైన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నా మైండ్లో ఏంటంటే ఎందుకు అసలు పీపుల్ అనేవారు ఈ మౌంటైన్స్ అనేవి ఎక్కుతారు అనే క్వశ్చన్స్కి దారితీసాయన్నమాట. ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో ఆ క్వశ్చన్స్కి అంటే ఎందుకు ప్రజలు మౌంటైన్ ఎక్కుతారు అనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం అనేది అంత ఈజీ కాదు. ద సింప్లెస్ట్ ఆన్సర్ వుడ్ బీ యాజ్ అదర్స్ హ్యావ్ సెడ్ బికాజ్ ఇట్ ఈస్ దేర్. సో అంటే చాలామంది ఏం చెప్తారు అంటే సో అవి ఎత్తైనవి కాబట్టి వాటిని ఎక్కాలనుకుంటున్నాం అని ఇలా చెప్తూ ఉంటారనమాట. ఇట్ ప్రెజెంట్స్ గ్రేట్ డిఫికల్టీస్, మ్యాన్ టేక్స్ డిలైట్ ఇన్ ఓవర్కమింగ్ ఆబ్స్టాకిల్స్. The obstacles in climbing a mountain are physical. A climb to summit means endurance, persistence and willpower. So, it presents a great difficulties. సో ఎక్కుతున్నప్పుడు ఏంటంటే ఎన్నో డిఫికల్టీస్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ద అబ్స్టాకిల్స్ ఇన్ క్లైంబింగ్ ఏ మౌంటైన్ ఆర్ ఫిజికల్. సో ఏదైతే మనం ఎవరెస్ట్ని అంటే శిఖరాన్ని ఎక్కుతూ ఉన్నామో సో ఎన్నో ఫిజికల్గా ఎంతో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. ఏ క్లైంబ్ టు ఏ సమ్మిట్ మీన్స్ ఎండ్యూరెన్స్, పెర్సిస్టెన్స్ అండ్ విల్ పవర్. సో ఇక్కడ ఎండ్యూరెన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డిఫికల్ట్ టాస్క్ అనేది మనం వదిలిపెట్టకుండా చేయడమే ఆ యొక్క గుణాన్ని ఎండ్యూరెన్స్ అంటూ ఉంటాం. పెర్సిస్టెన్స్ అంటే కమిట్మెంట్, సో ఖచ్చితంగా చేయాలి, ఎలా అయినా చేయాలి అనే ఒక కమిట్మెంట్. విల్ పవర్ అంటే తెలుసు కదా. సో ఇలా ఏంటంటే ఎండ్యూరెన్స్, పెర్సిస్టెన్స్, విల్ పవర్ అనేవి ఒక సమ్మిట్ని అంటే ఒక సమ్మిట్ ఎక్కాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఎండ్యూరెన్స్, పెర్సిస్టెన్స్, విల్ పవర్ అనేది ఉండాలి. ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ దీస్ ఫిజికల్ క్వాలిటీస్ ఈజ్ నో డౌట్ ఎక్సలరేటింగ్ యాజ్ ఇట్ వాజ్ ఫర్ మీ ఆల్సో.
సో ఎగ్జిలరేటింగ్ అంటే ప్రూఫ్ అనమాట. అంటే ఇవన్నీ క్వాలిటీస్ అన్నీ, సో ఇవన్నీ మనకు ఒక ప్రూఫ్ లాంటివి అనమాట. సో ఇవన్నీ ఉంటే మనం ఖచ్చితంగా ఆ యొక్క సమిట్ని రీచ్ అవ్వగలం. ఐ హ్యావ్ ఏ మోర్ పర్సనల్ ఆన్సర్ టు ది క్వశ్చన్. సో ఇతని దగ్గర ఏదో ఇంకా పర్సనల్ ఆన్సర్ అనేది ఉన్నదంట. అదేంటో చూద్దాం. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ సో ఇక్కడ చూస్తే ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ దీస్ ఫిజికల్ క్వాలిటీస్ ఈజ్ నో డౌట్ ఎక్స్హిలరేటింగ్ యాజ్ ఇట్ వాజ్ ఫర్ మీ ఆల్సో. సో ఇవన్నీ ఏంటి అంటే ఒక ఎగ్జైట్మెంట్ని కలగజేస్తాయి. సో మౌంటైన్స్ ఎక్కడంలో ఒక ఎగ్జైట్మెంట్ని కలగజేస్తాయి. సో అదే ఇతనికి కూడా జరిగిందనమాట. అయితే ఐ హ్యావ్ ఏ మోర్ పర్సనల్ ఆన్సర్ టు ది క్వశ్చన్. సో ఎందుకు మౌంటైన్స్ని ఎక్కాలి అనే దానికి ఇతని దగ్గర ఒక పర్సనల్ ఆన్సర్ అనేది ఉన్నదంట. ఏంటి? ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ హ్యావ్ బీన్ అట్రాక్టెడ్ బై మౌంటైన్స్. సో ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా మౌంటైన్స్ ఎక్కాలి అనే ఒక ఇది ఉండేదన్నమాట. సో ఎక్కువగా మౌంటైన్స్కి అట్రాక్ట్ అవుతూ ఉండేవారు. ఐ హ్యాడ్ బీన్ మిజరబుల్ లాస్ట్ వెన్ అవే ఫ్రమ్ మౌంటైన్స్ ఇన్ ది ప్లెయిన్స్. మౌంటైన్స్ ఆర్ నేచర్ at its best. Their beauty and majesty pose a great challenge, and like many, I believe that mountains are a means of communication with God. సో ఇక్కడ ఏమంటున్నారంటే మౌంటైన్స్ అనేవి వాటి యొక్క అంటే నేచర్లోనే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో వాటి యొక్క బ్యూటీ కానీ అంతా కూడా బాగుంటుంది. ఈ మౌంటైన్స్ అనేవి చాలా వరకు గాడ్కి అంటే దేవుడికి పర్వతాలకి ఏదో ఒక సంబంధం ఉన్నది అన్నట్టుగా ఇవి తెలియజేస్తూ ఉంటాయని చెప్తూ ఉన్నారు. వన్స్ హ్యావింగ్ గ్రాంటెడ్ దిస్ ద క్వశ్చన్ రిమైన్స్ వై ఎవరెస్ట్. సో అయితే బాగానే ఉంది, మౌంటైన్స్ అనేవి ఎక్కడానికి నా దగ్గర కొన్ని రీజన్స్ అనేవి ఉన్నాయని చెప్పారు కదా ఇతను. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు ఎవరెస్టే? సో ఎవరెస్టే ఎందుకు ఎక్కాలి? ఇంకేదైనా వేరే శిఖరం అనేది ఎక్కొచ్చు కదా అతను అనే దానికి, బికాజ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్, ద మైటియెస్ట్ అండ్ హ్యాస్ డిఫీడ్ మెనీ ప్రీవియస్ అటెంప్ట్స్. సో ఎవరెస్టే ఎందుకు అంటే అది చాలా హైయెస్ట్ది, అలాగే చాలా పెద్దది, అలాగే ఎన్నో ప్రీవియస్ అటెంప్ట్స్ అనేవి అయ్యాయి కాబట్టి. ఇట్ టేక్స్ ద లాస్ట్ టౌన్స్ ఆఫ్ వన్స్ ఎనర్జీ. అంటే ఇంకా చాలా చాలా తక్కువ మొత్తంలో ఉన్న ఎనర్జీని కూడా అది తీసుకుంటుంది అనమాట. అంటే మొత్తం మన దగ్గర ఉన్న ఎనర్జీ మొత్తం కూడా అది అక్కడ మనం పెట్టేయాలి. సో అలా అయితేనే మనం ముందుకు వెళ్ళగలం. ఇట్ ఈస్ ఎ బ్రూటల్ స్ట్రగుల్. ఇట్ ఈజ్ ఏ బ్రుటల్ స్ట్రగుల్ విత్ రాక్ అండ్ ఐస్. సో మనం ఆ యొక్క ఐస్ అలాగే రాళ్ళపై నడుస్తున్నప్పుడు ఎంతో స్ట్రగుల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. వన్స్ టేకెన్ అప్ ఇట్ కెనాట్ బి గివెన్ హాఫ్ వే ఈవెన్ వెన్ వన్స్ లైఫ్ ఈజ్ అట్ స్టేక్. అంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత మనం సగం దూరం వెళ్ళి వచ్చేద్దామన్నా కూడా అవ్వదన్నమాట. సో ఇంకా ఎంత రిస్క్లో ఉన్నా సరే మనం దాన్ని చేయాల్సిందే. ద పాసెస్ బ్యాక్ ఈజ్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ద పాసెస్ ఆన్వర్డ్స్. అంటే సో ముందుకు వెళ్ళడం అనేది ఎంత కష్టమో మళ్ళీ తిరిగి వెనక్కి రావడం కూడా అంతే కష్టం. ఆ దారి అనేది అంత కష్టంగా ఉంటుంది. అండ్ దెన్ వెన్ ద సమిట్ ఈజ్ క్లైంబ్డ్ దెర్ ఈజ్ ఎక్సెలరేషన్, ద జాయ్ ఆఫ్ హ్యావింగ్ డన్ సంథింగ్. అంటే ఎక్స్హిలరేషన్ అంటే ఎగ్జైట్మెంట్ అనమాట. సో మనం ఎప్పుడైతే ఇంకా సమిట్ని ఆ యొక్క పర్వతాన్ని ఎక్కేస్తామో మనకి ఎగ్జైట్మెంట్, ఆ యొక్క ఆనందం అంతా కూడా కలిసిపోతుంది అనమాట. సో అదంతా కూడా ఏదో సాధించాం అనే ఒక ఫీలింగ్ని ఇస్తుంది. ద సెన్స్ ఆఫ్ ఏ బ్యాటిల్ ఫౌట్ అండ్ వన్. సో ఒక యుద్ధాన్ని గెలిచినంత ఆనందాన్ని ఇస్తుంది అనమాట. దెర్ ఈజ్ ఎ ఫీలింగ్ ఆఫ్ విక్టరీ అండ్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఒక యుద్ధాన్ని గెలిచిన ఆనందాన్ని, హ్యాపీనెస్ని ఇస్తుంది. గ్లిమ్సింగ్ ఏ పీక్ ఇన్ ద డిస్టెన్స్ ఐ గెట్ ట్రాన్స్పోర్టెడ్ టు అనదర్ వరల్డ్. ఐ ఎక్స్పీరియన్స్ ఏ చేంజ్ విత్ ఇన్ మై సెల్ఫ్. అంటే సో ఇక్కడ గ్లిమ్స్ అంటే ఏంటంటే ఒక లుక్. సో దూరం నుంచి ఏదైనా చూసినప్పుడు, అంటే దూరం నుంచి అక్కడి నుంచి మిగతా ప్రాంతాన్ని చూసినప్పుడు మిగతా అంతా కూడా ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. విచ్ కెన్ ఓన్లీ బీ కాల్డ్ మైస్టికల్. సో మైస్టికల్ మీన్స్ ఇక్కడ ఆధ్యాత్మిక అనమాట. ఆధ్యాత్మికత అనే మీనింగ్ అనేది వస్తుంది. బై ఇట్స్ బ్యూటీ, ఎలోఫ్నెస్, మైట్, ruggedness and the difficulties encountered on the way, the peak draws me to it as Everest did. It is a challenge that is difficult to resist. సో ఇక్కడ ఎలోఫ్నెస్ అంటే బీయింగ్ ఎలోన్, సో ఒంటరిగా ఉండడం. మైట్ అంటే పెద్దది అని. రజిడ్నెస్ మీన్స్ హెచ్చు తగ్గులు, సో ఎత్తు పల్లాలుగా ఉంటుంది కదా. సో అలా ఇవన్నీ కూడా
ఆ యొక్క పీక్ అనేది ఎక్కుతూ ఉన్నప్పుడు ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట. సో దాని యొక్క బ్యూటీ కానీ, దాని యొక్క ఎలోన్నెస్ కానీ, ఆ యొక్క పెద్ద శిఖరం అంటే పెద్దది అనే ఒక ఇది కానీ, అలాగే హెచ్చు తగ్గులు, సో అక్కడ ఉన్న హెచ్చు తగ్గులు కానీ, ఆ యొక్క డిఫికల్టీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి వెళ్ళే దారిలో ఆ యొక్క పీక్ వైపు ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ దట్ ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు రెసిస్ట్ అంటే వద్దు, సో ఆపేయడం అనమాట, అంటే వద్దు అని చెప్పి మనల్ని వెనక్కి లాగేయడం. సో ఇవన్నీ కూడా ఒక ఛాలెంజ్లా ఉంటాయన్నమాట, మనకి ముందుకు వెళ్ళనివ్వకుండా చేయడానికి ఒక ఛాలెంజెస్ లాగా ఉంటూ ఉంటాయి. లుకింగ్ బ్యాక్ ఐ ఫైండ్ దట్ ఐ హ్యావ్ నాట్ ఎట్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ వై ఐ క్లైంబ్డ్ ఎవరెస్ట్. సో సో అతను ఏమంటున్నారంటే ఎవరెస్ట్ అనేది ఎందుకు ఎక్కాలి అనే దానికి ఇంకా ఫుల్గా అతను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేదన్నమాట. ఇట్ ఈజ్ లైక్ ఆన్సరింగ్ ఏ క్వశ్చన్ వై యూ బ్రీత్. సో ఎందుకు ఎవరెస్ట్ని మనం ఎక్కాలి అనే దానికి అతను ఆన్సర్కి అంటే అనే క్వశ్చన్కి అతను ఆన్సర్ ఏం చెప్తున్నారు అంటే, సో మీరు ఎందుకు శ్వాసిస్తున్నారు, సో మీరు ఎందుకు గాలి తీసుకుంటున్నారు అంటే మీరు ఒక ఆన్సర్ చెప్పగలరా? అలాగే వై డూ యూ వాంట్ టు డూ గుడ్ యాక్ట్స్, సో మీరు ఎందుకు మంచి పనులు చేస్తున్నారు అంటే మీరు ఒక ఆన్సర్ ఏదైనా చెప్పగలరా? దెర్ ఈజ్ నో ఫైనల్ ఆన్సర్ పాసిబుల్, అంటే ప్రతి ఒక్క అంటే దానికంటూ ఒక ఆన్సర్ అనేది ఉండదు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంకి ఒక్కొక్క ఆన్సర్ అనేది చెప్తూ ఉంటారు. అలా ఇక్కడ మీరు ఎవరెస్ట్ ఎందుకు ఎక్కుతున్నారు అనే దానికి ఒక ఫైనల్ ఆన్సర్ అనేది లేదు. సో దానికి ఎలా అంటే ఇతను ఎగ్జాంపుల్, మీరు ఎందుకు గాలి తీసుకుంటున్నారు అంటే ఒకే ఆన్సర్ చెప్పగలరా? అలాగే మీరు ఎందుకు మంచి పనులు చేస్తున్నారు అంటే ఒకే ఆన్సర్ మీరు చెప్పగలరా? లేదు కదా. అలానే దీనికి కూడా ఒకే ఆన్సర్ అనేది చెప్పలేము అని ఇతను చెప్తూ ఉన్నారనమాట. And then there is the fact that Everest is not just a physical climb. The man who has been to mountain top becomes conscious in a special manner of his own smallness in this large universe. అంటే అతను ఏం చెప్తున్నారు అంటే, సో ఇక్కడ ఎవరెస్ట్ ఎక్కడం అనేది కేవలం ఫిజికల్గానే కాదు, సో ఈ ఎవరెస్ట్ అనేది ఎక్కడం అనేది ఒక స్పెషల్ మేనర్. సో అతను ఏంటంటే ఈ యొక్క పెద్ద ప్రపంచంలో అతను అంటే ఏంటో తెలియజేస్తూ ఉంటుంది ఈ యొక్క ఎవరెస్ట్ ఎక్కే దాంట్లో భాగంగా అని చెప్తున్నారు. ద ఫిజికల్ కాంక్వెస్ట్ ఆఫ్ ఎ మౌంటైన్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద అచీవ్మెంట్. సో కాంక్వెస్ట్ అంటే ఎక్కడం, సో ఫిజికల్గా మౌంటైన్ ఎక్కడం అనేది అతనికి ఒక అచీవ్మెంటే, అంటే అచీవ్మెంట్లో భాగంగా ఒక పార్ట్ అనమాట ఫిజికల్గా మౌంటైన్ అనేది ఎక్కడం. అలాగే దెర్ ఈజ్ మోర్ టు ఇట్ దెన్ దట్, సో దానికంటే ఇంకా ఏదో ఉన్నదట. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. దెర్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎ డీప్ అర్జ్ టు రైజ్ అబౌవ్ వన్ సరౌండింగ్స్. ఇట్ ఈస్ ద ఎటర్నల్ లవ్ ఫర్ అడ్వెంచర్ ఇన్ మ్యాన్. సో ఇంత పెద్ద ప్రపంచంలో మ్యాన్ ఒక మనిషి ఎంత చిన్నవాడు, సో అతనికి ఎంత తెలుసు, అతని యొక్క బుద్ధి అంతా అనే విషయం అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇంత పెద్ద యూనివర్స్లో మ్యాన్ అనే ఒక మనిషి ఎంత చిన్నవాడు అనేది తెలుస్తుంది అనమాట ఈ మౌంటైన్ పీక్కి వెళ్ళిన తర్వాత. ద ఫిజికల్ కాంక్వెస్ట్ ఆఫ్ ఎ మౌంటైన్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద అచీవ్మెంట్. సో ఫిజికల్గా మౌంటైన్ ఎక్కడం అనేది అచీవ్మెంట్లో ఒక పార్ట్ అనమాట. సో మొత్తం ఇంకా ఫిజికల్గా మనం మౌంటైన్ ఎక్కేస్తే అన్నీ సాధించినట్టు అని కాదు, అదొక పార్ట్ మాత్రమే. దెర్ ఈజ్ మోర్ టు ఇట్ దెన్ దట్, సో అంతకంటే ఎక్కువ ఉన్నది. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, సో అది నువ్వు సాధిస్తేనే నువ్వు ఫుల్ఫిల్మెంట్ అనేది సాధించినట్టు. దెర్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎ డీప్ అర్జ్ టు రైజ్ అబౌవ్ వన్ సరౌండింగ్. సో ఇక్కడ అర్జ్ మీన్స్ ఏ స్ట్రాంగ్ డిజైర్. సో ఎప్పుడైతే నీకు ఆ స్ట్రాంగ్ డిజైర్ అనేది ఉంటుందో అది నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వు ఇంకా బాగా ఇదయ్యేలాగా చేస్తూ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ద ఎటర్నల్ లవ్ ఫర్ అడ్వెంచర్ ఇన్ మ్యాన్. సో ఈ యొక్క అడ్వెంచర్ పైన ఎండ్లెస్ లవ్ని కలగజేస్తుంది. ద ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ మెరీలీ ఫిజికల్, ఇట్ ఈజ్ ఎమోషనల్, ఇట్ ఈజ్ స్పిరిచువల్. సో ఇక్కడ పర్వతాలు అనేవి ఎక్కడం అనేది కేవలం ఫిజికల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాకుండా అది మనకి ఎమోషనల్గా స్పిరిచువల్గా ఎంతో ఎక్స్పీరియన్స్ని తెచ్చిపెడుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే, కన్సిడర్ ఏ టైపికల్ క్లైంబ్ టువర్డ్స్ ద సమ్మిట్ ఆన్ ద లాస్ట్ హైట్స్ యు ఆర్ షేరింగ్ ఏ రోప్. సో మనం ఈ యొక్క సమ్మిట్స్ అనేవి ఎక్కేటప్పుడు మనం ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటారనమాట, అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఒకరితో మనం రోప్ అనేది షేర్ చేసుకోవాలి. యు ఫిర్మ్ ఇన్, సో అక్కడ ఏంటంటే ఫిర్మిన్ అంటే మేక్స్ యువర్ సెల్ఫ్ ఫిర్మ్.
సో కదలలేని స్థితిలో ఉండిపోతారనమాట. హీ కట్స్ ద స్టెప్స్ ఇన్ ద హార్డ్ ఐస్. సో పైకి వెళ్ళే వాళ్ళు ఏంటంటే మీరు కింద ఉన్న వాళ్ళు పైకి రావడానికి కావాల్సిన అంటే అనువుగా ఉండడానికి ఐస్తో ఒక స్టెప్స్ లాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. దెన్ హీ బీలేస్ అండ్ యూ ఇంచ్ యువర్ వే అప్. సో ఇంచ్ అంటే సో అక్కడి నుంచి ఇంచ్ అంటే ఏంటంటే స్లోగా కదలడం నెమ్మదిగా. సో అలా అక్కడి నుంచి మీరు కింద నుంచి పైకి నెమ్మదిగా కదులుకుంటూ ఎక్కుకుంటూ రావాలి. ద క్లైంబ్ ఈజ్ గ్రిమ్. సో గ్రిమ్ అంటే ఇక్కడ అన్ప్లెజెంట్. సో చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట. సో చాలా కష్టంగా ఉంటుంది. యూ స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ యాజ్ యూ టేక్ ఎవ్రీ స్టెప్. సో మనం ఒక అడుగు ముందుకు వేయాలంటే మన బాడీలో ఉన్న ప్రతి నర్వ్ కూడా స్ట్రెయిన్ అవ్వాలన్నమాట. అంటే అంత కష్టంగా మనం ముందుకి కదలాల్సి ఉంటుంది. ఫేమస్ క్లైంబర్స్ హ్యావ్ లెఫ్ట్ రికార్డ్స్ ఆఫ్ ద హెల్ప్ గివెన్ బై అదర్స్. సో చాలామంది ఆల్రెడీ పర్వతాలని అధిరోహించిన వారు ఏంటంటే కొన్ని విషయాల్ని వీళ్ళకి తెలియజేస్తూ ఉంటారనమాట. వీళ్ళ కోసం ఏదో ఒక ఆధారాన్ని అక్కడ వదిలిపెడుతూ ఉంటారు. దే హ్యావ్ ఆల్సో రికార్డెడ్ హౌ దే నీడ్ జస్ట్ దట్ హెల్ప్. సో వాళ్ళు ఏ విధంగా వారి యొక్క హెల్ప్ పొందారు, లేకపోతే వీళ్ళకి హెల్ప్ చేయడానికి కొన్ని రికార్డ్స్ని వదిలేస్తూ ఉంటారనమాట. అంటే కొన్ని ఆనవాళ్ళని అక్కడ వదులుతూ ఉంటారు. ఎల్స్ దే మైట్ హ్యావ్ గివెన్ అప్. బ్రీతింగ్ ఈజ్ డిఫికల్ట్. సో మనకి పైకి అయినా కూడా వాళ్ళు అన్ని కష్టాలను వాళ్ళు పడినప్పటికీ కూడా వాళ్ళు గివప్ చేయకుండా పైకి వెళ్తారు. అలా పైకి వెళ్ళే కొలది ఏంటంటే బ్రీతింగ్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి. యూ వండర్ వై యూ ఎవర్ అండర్టుక్ ద అసెంట్. సో ఇక్కడ అసెంట్ అంటే క్లైంబ్. సో అలా పైకి వెళ్ళడం అనేది ఒక వింతలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా పైకి వెళ్తున్న కొలది. దెర్ ఆర్ మూమెంట్స్ వెన్ యూ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోయినా బాగుంది, ఇంకా ముందుకు వెళ్ళేదానికంటే వెనక్కి వెళ్ళిపోతే బెటర్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది. ఇట్ వుడ్ బి షీర్ రిలీఫ్ టు గో డౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్. బట్ ఆల్మోస్ట్ అట్ వన్స్ యూ స్నాప్ అవుట్ ఆఫ్ దట్ మూడ్. స్నాప్ అంటే బయటకు రావడం అనమాట. సో ఏదైతే ఆ బ్యాడ్ మూడ్ ఉందో అంటే అమ్మ ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళిపోతే బెటర్ ఏమో అనే ఒక మూడ్ ఏదైతే ఉన్నదో దాని నుంచి మీరు బయటకు వచ్చినట్టయితే దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ యూ దట్ డస్ నాట్ లెట్ యూ గివ్ అప్ ద స్ట్రగుల్. సో ఇంకా ఈ యొక్క అంటే ఏదైతే మనం చేస్తున్న పని ఉన్నదో దాన్ని ఇంకా గివప్ ఇవ్వకూడదు, ఎంత స్ట్రగుల్ అయినా దానికి ముందుకు వెళ్ళాలి అనే ఒక ఇది వస్తుంది అనమాట ఎప్పుడైతే మీరు ఆ బ్యాడ్ మూడ్ నుంచి బయటకు వస్తారు. అండ్ యూ గో ఆన్. సో ముందుకి వెళ్తూ ఉంటారు. యువర్ కంపెనియన్ కీప్స్ అప్ విత్ యూ జస్ట్ అనదర్ 50 feet ఆర్ 100 మేబీ. యూ ఆస్క్ యువర్ సెల్ఫ్. సో మీతో ఉన్న ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో మీకు ఎవరైతే కంపెనీ సో వాళ్ళు ఏంటంటే మీకు ఒక జస్ట్ 50-100 feet దూరంలో ఉంటూ ఉంటారు. అప్పుడు మీరే ఒక క్వశ్చన్ అనేది చేసుకోవచ్చు. ఇస్ దెర్ ఈజ్ నో అండ్ యూ లుక్ ఎట్ యువర్ కంపెనియన్ అండ్ హీ లుక్స్ ఎట్ యూ. సో ఏంటంటే అతను మీ వైపు చూస్తాడు, మీరు అతని వైపు చూస్తూ ఉంటారు. యు డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఒకరి నుంచి ఒకరు ఇన్స్పిరేషన్ అనేది పొందుతూ ఉంటారనమాట. అండ్ దెన్ వితౌట్ ఫస్ట్ బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్ యు ఆర్ ఎట్ ద సమ్మిట్. సో బీయింగ్ అవేర్ ఆఫ్ అంటే తెలియకుండానే. సో అలా మీకు తెలియకుండానే మీరు ఆ యొక్క సమ్మిట్ని పూర్తి చేస్తారనమాట. లుకింగ్ రౌండ్ ఫ్రమ్ ద సమ్మిట్ యు టెల్ యువర్ సెల్ఫ్ దాట్ ఇట్ వాజ్ వర్త్ వైల్. సో వర్త్ వైల్ అంటే యూజ్ఫుల్. అంటే ఎప్పుడైతే ఆ యొక్క సమ్మిట్ని మీరు ఎక్కి చూస్తారో సో అదంతా కూడా మీకు యూజ్ఫుల్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అదర్ సిల్వరీ పీక్స్ ఎపియర్ త్రూ ద క్లౌడ్స్. సో ఆ యొక్క మొత్తం పీక్స్ అన్నీ కూడా చుట్టూ ఉన్న పీక్స్ అన్నీ కూడా మేఘాలతో నిండిపోయి ఉంటాయన్నమాట. ఇఫ్ యు ఆర్ లక్కీ ద సన్ మే బీ ఆన్ దెమ్. సో ఒకవేళ సన్ యొక్క రేస్ కానీ వాటిపైన పడితే మీరు లక్కీ, ఎందుకంటే అది ఇంకా గోల్డెన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయట. ద సరౌండింగ్ పీక్స్ లుక్ లైక్ ఏ జ్యువెల్ నెక్లెస్ అరౌండ్ ద నెక్ ఆఫ్ యువర్ సమ్మిట్. సో మీరు ఏదైతే ఎవరెస్ట్ ఎక్కారో అక్కడి నుంచి చూసినప్పుడు మిగతా చిన్న పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇలా దాని చుట్టూ ఒక నెక్లెస్ లాగా అందంగా కనిపిస్తూ ఉన్నాయట. బిలో యూ సీ వాస్ట్ వ్యాలీస్ స్లోపింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. సో అక్కడి నుంచి చూసినప్పుడు వాస్ట్ అంటే పెద్ద అని అర్థం. సో పెద్ద వ్యాలీస్ అన్నీ కూడా కిందకి జాలువారుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయట. ఇట్ ఈజ్ అన్ ఎనోబ్లింగ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ టు జస్ట్ లుక్ డౌన్ ఫ్రమ్ ద సమ్మిట్ ఆఫ్ ఏ మౌంటైన్. సో అక్కడి నుంచి చూసినప్పుడు కిందకి అంటే ఎనోబ్లింగ్ అంటే హానర్ అనొచ్చు, ఎలివేట్ అనొచ్చు, ఎన్రిచింగ్ అంటే ఇంప్రూవ్. సో అక్కడి నుంచి చూసినప్పుడు మనకి కింద అవన్నీ కూడా ఎంతో బాగా కనిపిస్తూ ఉన్నాయట. యు బౌ డౌన్ అండ్ మేక్ యువర్ ఒబిసెన్స్ టు విచ్ ఎవర్ గాడ్ యు వర్షిప్. సో అక్కడి నుంచి మన తల అనేది వంచి సో మనకి ఏ దేవుడైతే ఇష్టమైతే వాళ్ళకి ప్రార్థించుకుంటూ ఉన్నారట. అంటే ప్రార్థించుకోండి అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు.
ఐ లెఫ్ట్ ఆన్ ఎవరెస్ట్ ఏ పిక్చర్ ఆఫ్ గురునానక్. సో ఇతను అహ్లువాలియా అనే అతను గురునానక్ పిక్చర్ని అక్కడ పెట్టారు. రావత్ గాడెస్ దుర్గా. సో రావత్ లెఫ్ట్ ఏ పిక్చర్ ఆఫ్ గాడెస్ దుర్గా. రావత్ ఏమి దుర్గా మాత పిక్చర్ని పెట్టారట. పుదోర్జీ లెఫ్ట్ ఏ రిలిక్ ఆఫ్ ద బుద్ధ. సో రిలిక్ అంటే ఒక స్టాచ్యూ అన్నట్టు. సో ఒక బుద్ధుడి యొక్క స్టాచ్యూ పెట్టారు. ఎడ్మండ్ హిల్లరీ ఏం పెట్టాడట, కేర్న్ ఏ హీప్ ఆఫ్ రాక్స్ అండ్ స్టోన్స్ ఇన్ ద స్నో. అంటే క్రాస్ అంటే సిలువ. సో సిలువ పెట్టాడు అనమాట, రాళ్ళ మధ్య ఒక సిలువ లాంటిది పెట్టాడు. దీస్ ఆర్ నాట్ సింబల్స్ ఆఫ్ కాంక్వెస్ట్ బట్ ఆఫ్ రెవరెన్స్. సో ఇక్కడ రెవరెన్స్ అంటే రెస్పెక్ట్. సో ఒక రెస్పెక్ట్తో వాటిని అక్కడ పెట్టడం జరిగిందనమాట వీళ్ళందరూ. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యావింగ్ క్లైంబ్డ్ టు ది సమ్మిట్ చేంజెస్ యూ కంప్లీట్లీ. సో ఎప్పుడైతే మనం ఆ యొక్క సమ్మిట్ని ఎక్కుతామో మన ఎక్స్పీరియన్స్ మనల్ని పూర్తిగా మార్చేస్తుంది. దేర్ ఈజ్ అనదర్ సమ్మిట్ ఇట్ ఈస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. సో దానికంటే పెద్ద సమ్మిట్ ఉన్నదట, దానికంటే పెద్ద శిఖరం ఉన్నదట. అది ఎక్కడుంది, మన శరీరంలో, మనలో. ఇట్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ మైండ్. సో అది మన మైండ్. ఈచ్ మ్యాన్ క్యారీస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ మౌంటైన్ పీక్. సో ప్రతి మనిషి కూడా తన మైండ్లో ఒక మౌంటైన్ పీక్ లాంటిది క్యారీ చేస్తూ ఉంటాడట. హీ మస్ట్ క్లైంబ్ ఇట్ టు రీచ్ ఏ ఫుల్లర్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో దాన్ని ఎప్పుడైతే అధిరోహిస్తాడో ఒక ఫుల్ నాలెడ్జ్ అనేది అతను పొందుతాడు. ఇట్ ఈస్ ఫియర్ఫుల్ అండ్ అన్స్కేలబుల్. అంటే నాట్ ఏబుల్ టు క్లైంబ్ అనమాట. అన్స్కేలబుల్ అంటే అంత ఈజీగా మనం దాన్ని అధిరోహించలేం. ఇట్ కెనాట్ బి క్లైంబ్డ్ బై ఎనీ వన్ ఎల్స్. సో వేరొకరు ఎవ్వరు కూడా దాన్ని అధిరోహించలేరు, మీరు మాత్రమే అధిరోహించగలరు. యువర్ సెల్ఫ్ హ్యావ్ టు డూ ఇట్. సో మీరే అది అధిరోహించగలరు అనమాట. ద ఫిజికల్ యాక్ట్ ఆఫ్ క్లైంబింగ్ టు ది సమ్మిట్ ఆఫ్ ఏ మౌంటైన్ అవుట్సైడ్ ఈజ్ అకిన్ టు ది యాక్ట్ ఆఫ్ క్లైంబింగ్ ద మౌంటైన్ విత్ ఇన్. సో అకిన్ అంటే సిమిలర్. అంటే మనం బయట ఏదైతే మౌంటైన్ ఎక్కడానికి ఎంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తామో మనలో ఉన్న ఆ సమ్మిట్ని మనం అధిరోహించాలన్నా కూడా అంతే స్ట్రగుల్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ద ఎఫెక్ట్స్ ఆఫ్ బోత్ ద క్లైంబ్స్ ఆర్ ద సేమ్. సో ఏవైతే డిఫికల్టీస్ ఉంటాయో అవి రెండిటిలో కూడా సేమ్గా ఉంటాయట. వెదర్ ద మౌంటైన్ యూ క్లైంబ్ ఈజ్ ఫిజికల్ ఆర్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్, ద క్లైంబ్ విల్ సర్టైన్లీ చేంజ్ యూ. సో మనం ఆ యొక్క మౌంటైన్ని ఎక్కుతున్నప్పుడు ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ స్పిరిచువల్గా కానీ ఏదో ఒక విధంగా అది మనల్ని చేంజ్ చేస్తుందట. ఈ టీచర్స్ యూ మచ్ అబౌట్ ద వరల్డ్ అండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో చుట్టూ ఉన్న ప్రపంచం గురించి నీ గురించి కూడా అది నీకు తెలిసేలా చేస్తుందట. ఐ వెంచర్ టు థింక్ దట్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ an Everester has provided me with the inspiration to face life's ordeals resolutely. సో ఇక్కడ వెంచర్ అంటే ఏంటంటే రిస్కీ. సో ఐ వెంచర్ టు థింక్ దట్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఎవరెస్టర్ హ్యాస్ ప్రొవైడెడ్ మీ విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ టు ఫేస్ లైఫ్స్ ఆర్డీల్స్ రిజల్యూట్లీ. ఇక్కడ ఆర్డీల్స్ అంటే ఏంటంటే ఏవైనా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, రిజల్యూట్లీ అంటే విత్ డిటర్మినేషన్ ఆర్ కమిట్మెంట్ అనొచ్చు. అంటే ఈ ఏదైతే ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఎవరెస్టర్గా నేను పొందిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉన్నదో సో అది నాకు లైఫ్లో ఎదురయ్యే కొన్ని కష్టాలని కమిట్మెంట్తో ఎదుర్కొనే దాన్ని ఆ యొక్క అంశాన్ని నేర్పించింది అని చెప్పి ఇక్కడ ఇస్తున్నారనమాట. అంటే ఈ ఎవరెస్ట్ ఎక్కడం ద్వారా ఏదైతే వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉన్నదో అది నాకు నిజ జీవితంలో ఎదురయ్యే ఏవైతే పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయో వాటిని కమిట్మెంట్తో ఎదుర్కోవడానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ అనేది అందించింది అని చెప్తున్నారు. క్లైంబింగ్ ద మౌంటైన్ వాజ్ ఏ వర్త్ వైల్ ఎక్స్పీరియన్స్. సో ఏదైనా మౌంటైన్ ఎక్కడం అనేది ఎంత యూజ్ఫుల్ ఎక్స్పీరియన్సో ద కాంక్వెస్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ సమ్మిట్ ఈజ్ ఈక్వల్లీ వర్త్ వైల్. సో మనలో ఉన్న శిఖరాన్ని అధిరోహించడం ఎక్కడం కూడా అంతే యూజ్ఫుల్ అనమాట. ద ఇంటర్నల్ సమ్మిట్స్ ఆర్ పర్హాప్స్ హయ్యర్ దెన్ ఎవరెస్ట్. సో మనలో ఉన్న ఆ యొక్క పర్వతాలను అధిరోహించడం అనేది ఎవరెస్ట్ కంటే కష్టం అనమాట. అంటే మనలో ఉన్న ఆ యొక్క పర్వతాలు అనేవి సమ్మిట్స్ అనేవి పర్వతం అనేది ఎవరెస్ట్ కంటే ఎత్తైనదట. సో అంటే మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క ఏవైతే మైండ్లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని తీసేసి మన మైండ్ అంతా కూడా మంచి ఆలోచనలతో మంచి థాట్స్తో ఎప్పుడైతే ఉంటామో మన లైఫ్ అనేది బాగుంటుంది అనమాట. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. సో మనలో ఉన్న సమ్మిట్ని మనం అధిరోహించడం అంటే మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని బ్యాడ్ థాట్స్ని మనం తీసేసి మనల్ని మనం తెలుసుకోవాలన్నమాట. సో అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈ యొక్క లెసన్ ద సమ్మిట్ విత్ ఇన్ అనే లెసన్కి సంబంధించి. దీని యొక్క ఆథర్ హెచ్పిఎస్ అహ్లువాలియా అనమాట. ఇది ఈ లెసన్కి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించిన గ్రామర్ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.